నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళది వివో T3 Lite 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఆఫీషియల్గా చూసుకుంటే మాత్రం IP64 రేటింగ్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే పడ్డాయి, దానికి సంబంధించిన సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే స్మార్ట్ ఫోన్ ఇంకా బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 10,500కి వస్తుంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 11,500కి వస్తుంది అన్నమాట. ICICI కార్డ్స్ ఆఫర్స్ చూసుకుంటే ఇట్లా 500 రూపీస్ డిస్కౌంట్ వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ₹1 తక్కువ 10,000కి వస్తుంది అనమాట. సపరేట్గా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిగా వీడియో ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైనా వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. OnePlus వాళ్ళది Nord C4 Lite 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఫోను అఫీషియల్గా ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా కొనాలనుకున్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు బై. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ 20,000కి వస్తుంది. బడ్జెట్ కేటగిరీలో కూడా ఉంది బై. డీసెంట్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఒకవేళ అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే లినక్స్ సైడ్ న్యూస్ అనమాట. ఇది బజ్జీ 10.9.2 అయితే తీసుకొచ్చినమాట. బజ్జీ ఏందన్నా అంటే ఇట్లా బజ్జీ అంటే అదేరానైనా. బజ్జీ అనేది ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ అనమాట. లైక్ మనకి విండోస్లో ఎట్లుంటుందో అట్లనే ఎన్విరాన్మెంట్ అనమాట. మీకు బజ్జీ ఉంటుంది, XFC ఉంటుంది, అండ్ యూనిటీ, X11 వేరే వేరే ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. లైక్ థీమ్స్ అనుకోవచ్చు, మేము డెస్క్టాప్ థీమ్స్ లాగా అనుకోవచ్చు. వీటిది కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది. సాఫ్ట్వేర్ ఫిక్సెస్ ఉన్నాయి, వేల్ అండ్ ప్రోగ్రెషన్ బగ్ ఫిక్సెస్తో పాటు వచ్చిందని ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందని. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. AMD వాళ్ళైతే ఒక ప్రాసెసర్ గురించి అయితే రూమర్ అయితే నడుస్తుంది. కన్ఫర్మ్ కాదు బై, కన్ఫర్మ్గానే సపరేట్ ఇంకొక హార్డ్వేర్ న్యూస్ టెక్ న్యూస్లో అప్డేట్ చేశాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వచ్చిన న్యూస్ ఏంటంటే Ryzen 7 9700X ఉంది కదా. ఈ ప్రాసెసర్కి ఏదైతే ఉందో 2 ఏమంటారు TDPస్తో పవర్ కన్జంప్షన్తో పాటు రిలీజ్ చేసే అవకాశం ఉందని అయితే అంటారు. ఒకవేళ అయితే చేస్తే ఇట్లా పర్ఫార్మెన్స్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది బై. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే లీక్స్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రాసెసర్ Ryzen 7 9700X ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే ఇది 8 Zen 5 కోర్స్తో పాటు వస్తుంది. బూస్ట్ చూసుకుంటే 5.5 GHz బూస్ట్ అవుతుంది అండ్ 40 MB క్యాష్ ఫైల్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 65 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు ఒకటి వస్తుంది అండ్ 120 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు ఇంకొకటి వస్తుంది అన్నమాట. రెండిట్లా మార్కెట్లకి రెండు వస్తాయా లేకపోతే ఫస్ట్ తక్కువది రిలీజ్ చేసినాక తర్వాత పెద్దది రిలీజ్ చేస్తారనే దాని మీద డిఫరెన్స్ ఉంది. పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాము మార్కెట్లోకి వచ్చినాక ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాను. ప్రసంగం అయితే రూమర్ కిందనే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది కొంచెం గేమ్ న్యూస్ అయితే అనుకోవచ్చు బై. ఏంటంటే లెనోవో నుంచి అన్నమాట. లెనోవో వాళ్ళు లెనోవో Legion 8 హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్ తీసుకోవచ్చు. హ్యాండ్ హెల్డ్ అంటే ఇట్లా చేతిలో పట్టుకొని ఆడొచ్చు అన్నమాట. ఇది Ryzen Z1 Extreme చిప్సెట్తో పాటు అయితే ఇండియాలో లాంచ్ అయింది బై. అండ్ ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 89,990 రూపాయలు ఉందన్నమాట. అంటే సింపుల్ చెప్పాలంటే 90,000 ఉంది. దండం పెడతారా నాయన, 90,000 ఏం చేసుకొని ఇంకా సరే మీరు ఏం చేస్తారు? 90,000 అంటే మీరు సపరేట్గా ఒక ల్యాప్టాప్ తీసుకోవచ్చు. సపరేట్గా ఒక గేమింగ్ బడ్జెట్లో ఎంట్రీ లెవెల్లో 40,000కి మీరు 50,000కి ఒకటి తీసేసుకొని 30,000కి ఒక ల్యాప్టాప్ తీసుకోవచ్చు. లేదంటే మామూలుగా 50,000 గేమింగ్ ల్యాప్టాపే తీసుకోవచ్చు దీనికంటే. ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే కొంచెం పైసలు పెట్టేటోళ్ళు ఉంటే తీసుకోవచ్చు అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను అంతే. ఇంకా నేను కూడా ఏం చేయలేమన్నది. తర్వాత గేమ్ న్యూస్ చూసుకోండి. స్టీమ్ అనే వెబ్సైట్లో ద హంటర్ కాల్ ఆఫ్ ద వైల్డ్ అనే గేమ్ అయితే 123 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పోయి ఈ గేమ్ని మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పోయి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఎక్కువ లేవు. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ 4th జనరేషన్ ఉన్నా కూడా స్మూత్గా రన్ అయిపోతుంది అనమాట. ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్.